हरिः ओं श्रीगुरुभ्यो नमः। रविमध्याह्नमुञ्जरिम्प ग्रहताराचन्द्रभद्रस्थितिं श्रवणद्वादशि नाडु श्रोणनभिजित्संज्ञातलग्नम्बुनन् भुवनाधीशुडु पुट्टेवामनगतिं पुण्यं व्रतोपेतकुन् दिविजाधीश्वरुमातकुं परमपतिं व्रत्यविख्यातकम् చింతంబాసిరి యక్షతార్షసుమనఃసిద్ధోరగాధీశ్వరుల్ సంతోషించిరి సాధ్యచారణ మునీశ బ్రహ్మ విద్యాధరుల్ కాంతించెందిరి భానుచంద్రములు రంగద్గీతవాద్యంబులన్ గంతుల్ వైచిరిమింట కిం పురుషులన్ గంధర్వులన్ కిన్నరుల్ నన్ను కన్న తండ్రి నా పాలి దైవమా నా తపఃఫలంబ నా కుమార నాదు చిన్ని వడుగ నా కులదీపిక రగదయ్య భాగ్యరాశి వగుచు అన్నా రమ్మని డగ్గరి చన్నుల పాలు ఎరువార సంశ్లేషిణియై చిన్నారి మొగము నివురుచు కన్నారంజూచే కన్న కడుపై ఉంటన్ కలరున్ దాతలు ఇతురున్ ధనముల్ కామ్యార్థముల్ గొంచు విప్రుల్నెచెంతురు కాని ఈ విని బలింబోలన్ వదాన్యుండు లేడు అలఘుండైయొనరించు అధ్వర శతంబా భార్గవానుజ్ఞతో బలివేడం బడయంగ వచ్చు బహు సంలాపలాభముల్ వామన హరిహరి సిరియురమునగల హరి హరిహై కొరకు ధనుజునడు గంజనియన్ పరహితరమతియుతులకు దొరలకు అడుగుటలు నొడలి తొడవులు బుడమిన్ శంభుండో హరియోపయోజ భవుడో చండాంసుడో వన్నియో దంభాకారత వచ్చగాక ధరణింధత్రీసురుండెంవడి శుంభద్యోతనుడి మనోజ్ఞతండంచు విస్మయభ్రాంతులై సంభాషించిరి బ్రహ్మచారి గణిత సభ్యుల్ రహస్యంబుగన్ గుజగుజలు ఓవువారును గజిబిజి పడువారు చాలా కలకలపడుచున్ గజిబిజి ఐరిషభస్థలి ప్రజలను పొట్టి ఒడుగు పాపనిరాకన్ వెడవెడ నడకలు నడుచుచు నెడ నడుగిడగ నడరి ఇల దిగబడగన్ బుడి బుడి నొడవులు నొడువుచు జిడి ముడి తడబడగ నడుగు శేషం చేరన్ రాజున్. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఈ విధంగా ప్రాచీన బర్హి పురంజనుడు అంతులేనటువంటి వ్యాప్తి కలిగినటువంటి అనంతపారే వ్యాప్తి అంటే ఎంత దూరం వెళ్ళినా సరే ఇంకా అంతం లేనటువంటి ఆ అజ్ఞానంలో తమసి మగ్న అజ్ఞానంలో మునిగిపోయాడయ్యా. సరే మునిగిపోయాడు బాగానే ఉంది, కానీ ఎక్కడా కూడా భగవంతుడు కనిపించడం లేదు. వస్తుజాలాలే కనిపిస్తున్నాయి, వ్యక్తులే కనిపిస్తున్నారు, అందాలే కనిపిస్తున్నాయి, దుఃఖాలే కనిపిస్తున్నాయి, ఇవన్నీ ఇలా కనిపిస్తున్నాయి అనుకుని ఒక పక్కన వీటిని చూస్తూ అనుకుంటూ ఇంకొకటి ఏం చేశాడంటే ప్రమదాసంగ దూషిత. ప్రమద అంటే ఏమిటనమాట, మగవాడైతే స్త్రీల మీద సంగత్వం ఉంటుంది, తరువాత ఆడవాళ్ళకైతే మగవాళ్ళ మీద సంగత్వం ఉంటుంది. ప్రమదాసంగ దూషిత. ఇక్కడ ఏమిటంటే తన భార్య మీద కలుషితమై ఆసక్తి చేత కలుషితమైపోయింది ఆయన మనసు. అంటే ఏమిటనమాట, ఒక వ్యక్తి మీద మన మనసు వెళ్ళి పడి బాగున్నాడు, లేకపోతే ఇది బాగుంది, ఇది ఇలా ఉంది, అలా ఉంది అని చెప్పి ఆ వ్యక్తి యొక్క మాటలు, ఆ వ్యక్తి యొక్క రూపం, ఆ వ్యక్తి యొక్క డ్రెస్సులు, ఆ వ్యక్తి యొక్క అలంకరణలు, ఆ వ్యక్తి యొక్క అందచందాలు, లేకపోతే వాటితో పెట్టుకున్నటువంటి లింకులు, ఇవన్నీ మంచి కోసమా చెడ్డు కోసమా, వాళ్ళు ఇదా అదా అని కాదు. ఈ విధమైనటువంటి ప్రమదాసంగ ఆ సంగత్వం చేత దూషిత మనసు కలుషితమైపోతుంది. కాబట్టి మనసుని ఎంత జాగ్రత్తగా కంట్రోల్ చేసుకోవాలి అని. ఏమండి అంటే తప్పే ఉందండి, అందం బ్యూటీని ఇది చేయొచ్చు కదా.
చెయ్యొచ్చు. తర్వాత ఏం జరుగుతుంది అంటే నీ మనసంతా కలుషితమైపోయి ఆ వ్యక్తులు కనుక అలా పడాలని, వాళ్ళతో మాట్లాడాలని, వాళ్ళతో సంబంధాలు పెట్టుకోవాలని, వాళ్ళని ఏదో చేయాలని, ఈ రకరకాలైనటువంటి అది పెళ్ళమే కావచ్చు, పిల్లలే కావచ్చు, పరాయి వాళ్ళే కావచ్చు, వస్తువులే కావచ్చు, దేంతోనైనా కావచ్చు. ప్రమద సంగ దూషిత, ఈ విధమైనటువంటి మనసు కలిగినటువంటి వాడై అప్పుడు ఏమైపోయిందంటే చివరికి వచ్చేటప్పటికి నష్ట స్మృతి. అలాగే మనం చిన్నప్పటి నుంచి పెట్టుకుంటాం. కొన్ని జ్ఞాపకాలు ఉంటాయి, కొన్ని జ్ఞాపకాలు నష్టమైపోతూ ఉంటాయి. ఇలాగా నష్టస్మృతి, నశించిపోయినటువంటి ఆ జ్ఞాపకం కలిగినటువంటి ఆ పురంజనుడు శాశ్వతీ సమాహార్తిం అనుభూయ, అటువంటి వాడు అనంతమైనటువంటి సంవత్సరాల పాటు చిరకాలం కొట్ట ఏం చేసి ఆర్తిం అనుభూయ, ఆర్తిం దుఃఖాన్ని అనుభవిస్తూనే కూర్చున్నాడు. అనంతకాలం అన్నాడు. ఏమండి మనిషి 100 ఏళ్లే కదా, మరి ఇందులో అనంతకాలం అని ఎందుకు అన్నారండి అంటే, శాశ్వతీ సమాహ అంటే ఈ జన్మ పరంపరలో పడుతూ ఉంటాడు. వాడికి అనంతమైన ఏ జన్మకెళ్ళినా ఇవే యాటిట్యూడ్తో నివసిస్తూ ఉండేటువంటి పురంజనుడు. వాడు ఆడదైనా స్త్రీ అయినా ఇంకో ప్రాణి అయినా ఏదైనా సరే ఇలాగ అనంతకాలం ఈ విధమైనటువంటి తమసిలో ఉండడం, అవతల జీవుల మీద ఆసక్తి కలిగి ఉండి సంగత్వంతో ఉండి ఆర్తిం అనుభూయ, ఇలా దుఃఖాలను అనుభవిస్తూనే ఉంటాడయ్యా. అటువంటి ఈ పురంజనుడు ఈ కథలో ఇక్కడికి వచ్చేటప్పటికి ఆయన ఏం చేశాడంటే చివరి క్షణంలో భార్యను మనసా గృహ్ణన్, ఆ భార్యను అలాగ తలుస్తూ ఉండేటప్పటికీ ఏం జరిగింది అంటే అనంతరం ఎప్పుడైతే శరీరాన్ని వదిలేశాడో అప్పుడు నిరంతరము కూడా ఆడవాళ్ళని గురించే తలుస్తూ ఉన్నాడుగా. తన భార్య, ఆ భార్య చుట్టూ ఉండేటువంటి చెలికత్తులు, వీటి గురించే నిరంతరము ఆలోచిస్తూ ఉండి ప్రాణాన్ని వదిలేసినటువంటి రాజసింహస్య, అటువంటి పురంజనుడు ఏం చేశాడంటే మరుజన్మలో రాజసింహస్య విదర్భస్య వేష్మని ప్రమద ఉత్తమ బభూవ. అప్పుడు ఏం చేశాడు అంటే ఇలాగ ఈ స్త్రీలతో సాంగత్యం పెట్టుకుని, స్త్రీలతో కబుర్లు చెప్పుకుంటూ, స్త్రీలతోనే ఉంటూ వాటిల్నే నిరంతరము ఆలోచిస్తూ ఈ సంసారం గడిపినటువంటి ఈ పురంజనుడు ఏమైపోయాడంటే వచ్చే జన్మలో విదర్భ దేశానికి చెందినటువంటి మహారాజు యొక్క ఇంట్లో ఆడపిల్ల కింద పుట్టాడు. ఇప్పుడు ఆడాళ్ళ చుట్టూ తిరిగేటువంటి వాడు ఏమవుతాడంటే ఆ పిచ్చి బాగా పెట్టేసిన తర్వాత వచ్చే జన్మలో ఆడమనిషి కింద పుడతాడు వాడు. అది జరగబోయేటువంటిది. ఇది భాగవతం చెప్పినటువంటి విశేషం. అందుకనే మనకి భగవద్గీతలో అంటే స్మరన్ముక్త్వా కళేబరం, ఏది స్మరిస్తూ నీవు దేహాన్ని వదిలేవో దాని కిందే నువ్వు పుడతావు అని. ఇదే కథ మనకి భరతుడి కథ వస్తుందండి. ఆ భరతుడి కథలో జడభరతుడి కథలో ఏం జరుగుతుంది అంటే భరత చక్రవర్తి అనంతమైనటువంటి కారణం పాటు బ్రహ్మాండమైనటువంటి ఉపాసన చేసి ఆఖరికి ఒక లేడీ అంటే స్త్రీ అనుకోండి, ఇక్కడ లేడీ అంటే లేడీ పిల్ల, డీర్, దాన్ని ధ్యానిస్తూ పుట్టేటప్పుడు లేడీ పిల్ల కింద పుట్టాడు. అందువల్ల స్మరణముక్త కళేబరం. అందుకని దేనిని స్మరించాలి అంటే ఆ స్మరణని మనం నిత్యము ప్రాక్టీస్ చేసినట్లయితే అప్పుడు మనకి అది కాదు. అందువల్ల వీడి నిరంతరము ప్రమదాసక్త కదా, ప్రమదాసంగదూషిత కదా, వీడి మనసంతా ఆడాళ్ళతో నిండిపోయింది కాబట్టి ఆడ కింద పుట్టేశాడు. బభూవ జన్మించేశాడయ్యా. అప్పుడు ఏం జరిగింది అంటే ఈ లోపల మరి ఆడపిల్ల కింద పుట్టాడుగా, మళ్ళీ వాడికి పెళ్ళి పెటాకులు పుళ్ళు పుణ్యాలు ఇవన్నీ జరగాలిగా. సైకిల్ చెప్తున్నాడు, సైక్లిక్ ప్యాటర్న్ ఆఫ్ ఎ హ్యూమన్ లైఫ్ గురించి చెప్తూ ఉపయేమే వీర్యపణాం వైదర్భీం మలయధ్వజ యుధి నిర్జిత్య రాజన్యాన్ పాండ్య పరపురంజయ పరుల యొక్క పురాన్ని జయించేటువంటి పాండ్య మలయధ్వజ, మలయధ్వజుడు అని పేరు కలిగినటువంటి పాండురాజు అతడు రాజుల్ని జయించేటువంటి మహావీరుడైనటువంటి ఆ పాండ్యరాజుకి ఈయన ఏం చేశాడంటే
వీర్యశుల్కం కింద ఈ విదర్భరాజు కూతురు అంటే ఏమిటి, మన పురంజనుడు అక్కడ విదర్భరాజు కూతురు కింద పుట్టాడుగా. అందుకనేమిటి ఇలా ఈ పాండ్యదేశపు రాజు వాటిలన్నింటినీ జయించుకుంటూ వెళ్తున్నప్పుడు విదర్భరాజ్యాన్ని కూడా జయించేస్తే అప్పుడు వీర్యశుల్కం కింద ఈ పురంజనుడు అంటే కిందటి జన్మలో ఉండేటువంటి పురుషుడి యొక్క శరీరం ధరించినటువంటి పురంజనుడు మనసు నిండా స్త్రీలు ఉండిపోవడం చేత వాడు మర్నాడు జన్మలో స్త్రీ కింద పుట్టినటువంటి వాడిని మలయధ్వజుడు అనేటువంటి పాండురాజు వివాహం చేసుకున్నాడు. చేసుకుని తర్వాత ఆమెకు ఏం జరిగింది అంటే ఈ పురంజనుడికి ఏం జరిగింది, తస్యాంస జనయాంచక్ర ఆత్మజామసి అసితేక్షణాం యవీయ సప్తసుతాన్ సప్త ద్రవిడభూభృత. అప్పుడు ఈ విదర్భరాజు కూతురు కింద పుట్టాడుగా మన పురంజనుడు, అతనికి ఈ పాండ్యరాజు మలయధ్వజుడు వివాహం చేసేసుకున్నాడుగా. ఈ విదర్భరాజు పుత్రికకి అంటే మన పూర్వజన్మలో పురంజనుడికి ఈ మలయధ్వజుడికి కూడా ఒక అందమైనటువంటి నల్లనైనటువంటి కన్నులు కలిగినటువంటి ఒక కుమార్తె పుట్టింది. మంచి అందమైనటువంటి సౌందర్యవతి అయినటువంటి కూతురు పుట్టింది. తర్వాత ఈ విదర్భరాజు కూతురికి మలయధ్వజుడికి కూడా సప్త సుతాన్ జనయాంచక్రే 7 కుమారులు కూడా పుట్టారు. ఇలాగ పుట్టిన తర్వాత ఏకైకస్యాభవత్తేషాం రాజన్నుర్బుదమర్బుదం భోక్ష్యతే యద్వంశధరైర్మహీమన్వంతరం పరం. ఇలాగ 7 కొడుకులు పుట్టారుగా. ఇలా పుట్టినటువంటి ఓ ప్రాచీన బర్హి ఈ ఒక్కొక్కడికి కూడా చాలామంది సంతానం కలిగిందయ్యా. అలాగా ఆ సంతానాలు ఒకళ్ళకొకళ్ళకి ఈ మానవ సృష్టి అంటే మనిషి యొక్క సృష్టి ఈ విధంగా డెవలప్ అయిపోయి చిలవల పలవల కింద శాఖోపశాఖల కింద విస్తరించిపోతూ వాళ్ళు మన్వంతరం పూర్తయ్యేంత వరకు కూడా ఈ సంతానాలు భూమిని వాళ్ళు పాలించడం ప్రారంభించారయ్యా. భోక్ష్యతే ఈ భూమిని వాళ్ళు అనుభవించగలిగినటువంటి స్థితిలోకి వీళ్ళు ఈ పురంజనుడి యొక్క సంతానం బయలుదేరి వెళ్ళిపోయిందయ్యా అని చెప్పిన తర్వాత ఏం జరిగింది అంటే అగస్త్య ప్రాగ్దుహితర ముపయేమే ధృతవ్రతాం యస్యాం దృఢచ్యుతో జాత యుధ్మవాహాత్మజో ముని. ఈ మలయధ్వజుడు పెద్ద కుమార్తె చాలా అందమైనటువంటి అసిత అంటే నల్లనైనటువంటి కన్నులతో పుట్టినటువంటి ఆ మలయధ్వజుడు కూతురు ఉంది కదా, ఆ కూతురుని చాలా దృఢమైనటువంటి వ్రతం నిష్ట కలిగినటువంటిది. ఎక్కడా కూడా ఏదైనా ఒక వ్రతాన్ని ఆచరించాలి అంటే ఇంకా యాజ్ ఇట్ ఈజ్గా ఏ విధమైనటువంటి దోషాలు లేకుండా పరమ నిష్ఠగా ఆచరించేటువంటి వ్రతనిష్ట కలిగినటువంటి ఆ కూతుర్ని అంటే మన పూర్వజన్మలో ఉండేటువంటి పురంజనుడు విదర్భరాజపుత్రి కింద పుట్టాడుగా. ఆ విదర్భరాజపుత్రికి పాండ్యదేశపు రాజు అయినటువంటి మలయధ్వజుడు వివాహం చేసుకున్నాడుగా. వాళ్ళకు ఒక పిల్ల పుట్టిందిగా. ఆ పిల్లని అగస్త్య మహర్షి వివాహం చేసుకున్నట్ట. అలాగ చేసుకున్న తర్వాత వారికి దృఢచ్యుతుడు అనేటువంటి ఒక మహర్షి పుట్టాడు. ఆ దృఢచ్యుతుడికి యద్మవాహుడు అనేటువంటి మరొక పుత్రుడు పుట్టారు. వీళ్ళు ఈ దృఢచ్యుతుడు యద్మవాహుడు వీళ్ళిద్దరూ కూడా వేద ఋషులు. కాబట్టి అంటే వేదం విస్తరిల్లడానికి కావలసినటువంటి వేద మంత్రాలను ద్రష్ట చూసి వాటిని విస్తరింపజేసి శాఖోపశాఖల కింద వాటిల్ని ప్రచారంలోకి తీసుకొచ్చినటువంటి మహర్షులు వీళ్ళు పుట్టారట. అంటే ఏం జరిగింది అన్నమాట, పురంజనుడు యొక్క ఆ అజ్ఞానాంధకారం తొలగిపోయిన తరువాత ఎప్పుడైతే అజ్ఞానం తొలగిపోతుంటుందో అప్పుడు వేదస్వరూపుడైనటువంటి పరమాత్మ యొక్క జ్ఞానం కలగడానికి అవకాశం వచ్చినప్పుడు అటువంటి స్థితిలో తనకు పుట్టినటువంటి సంతానంలో మహర్షులు గణాలు వస్తూ ఉంటాయి, జ్ఞానస్వరూపులైనటువంటి వాళ్ళు వస్తూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు వంశం వర్ధిల్లాలి అంటే ఏమిటన్నమాట, నిరంతరము కూడా భగవత్ సంబంధమైనటువంటి విశేషాలతో కానీ ఏ మానవుడైనా ఉండి దేహాన్ని వదిలి
మరుజన్మలో ఏ దేహాన్ని ధరించినా సరే ఆ భగవత్ ప్రసాదం వల్ల, తొలగిపోయినటువంటి అజ్ఞానం వల్ల జ్ఞానస్వరూపులైనటువంటి వాళ్ళు కూడా పుడుతూ ఉంటారు. సరే, భగవంతుడు ఆశించినటువంటి సృష్టి క్రమం కూడా జరుగుతూనే ఉంటుంది. ఇది అయిన తర్వాత విభజ్యతనయేభ్యక్ష్మాం రాజర్షిర్మలయధ్వజ ఆరిరాధ ఇషు కృష్ణం స జగామకులాచలం. అప్పుడు ఈ మలయధ్వజుడు, ఆయన రాజర్షి కదా, ఆ రాజర్షి అయినటువంటి వాడు తనయేభ్యక్ష్మాం విభజ్య, తను పుట్టిన 7 కుమారులు పుట్టారుగా, ఆ 7 కుమారులు కూడా తన రాజ్యాన్నంతటిని కూడా విభజించేసి ఇచ్చేసేసి కృష్ణం సజగామకులాచలం అరిరాధ ఇషు, ఆరాధించడం, శ్రీకృష్ణుడి మీద విపరీతమైనటువంటి భక్తి కలిగినటువంటి రాజర్షి అయినటువంటి ఆ మలయధ్వజుడు కృష్ణుడి మీద యొక్క ఆసక్తి చేత కులాచలం అనేటువంటి ఆ కులాచల పర్వతానికి జగామ వెళ్ళిపోయాడయ్యా. ఈ మలయధ్వజుడు వెళ్ళిపోయాడు. మరి విదర్భరాజు పుత్రుంది అంటే మన పూర్వజన్మలో విదర్భరాజుకు పుత్రికెట్టినటువంటి పురంజనుడు ఏం చేశాడు అంటే హిత్వా గృహాన్ సుతాన్ భోగాన్ వైదర్భీమతిరేక్షణాన్ వధావత పాండ్యేశం జ్యోత్స్నేవ రజనీకరం. అప్పుడు విదర్భరాజపుత్రి అంటే ఆ పురంజనుడు చాలా గొప్పగా అందమైనటువంటి దాని కింద పుట్టాడుగా, యువతి అయిందా అంటే ఇంట్లో పుత్రులు వీళ్ళని ఉన్నారు కదా, అయినా అప్పటికీ కూడా మంచి యంగ్గా ఉండి చాలా యవ్వనంతో మెరిసిపోయేటువంటి ఆ విదర్భరాజపుత్రి అంటే పూర్వజన్మలో మన పురంజనుడు ఏం చేశాడు అంటే అప్పటికి ఆయనకి ఆల్రెడీ జ్ఞానం వచ్చిందిగా, అవిజ్ఞాతుడు యొక్క సంసర్గం ఉండడం వల్ల ఆ నెమ్మదిగా ఆ అజ్ఞానం తొలగడం అనేటువంటి స్థితి ఏర్పడిన తరువాత తన భర్త అయినటువంటి మలయధ్వజుడు కృష్ణుణ్ణి ఆరాధించడం కోసం అనేటువంటి ఆ మహత్తరమైనటువంటి కోరికతో కులాచలం పర్వతం వైపుకి వెళ్ళిపోయాడు. తను కూడా మలయధ్వజుడి యొక్క ఇన్ఫ్లుయెన్స్ చేత ఏం చేసిందంటే ఇంటిని, పుత్రుల్ని, భోగాలని అన్నిటినీ కూడా వదిలేసి ఈవిడ కూడా వెళ్ళిపోయిందయ్యా. ఎలాగంటే చంద్రుని వెంట వెన్నెల ఏ విధంగా ఉంటుందో అలా వెళ్ళిపోయాడు. ఎవరు? మన పాత పురంజనుడు అనమాట. అంటే ఏమిటనమాట? విదర్భరాజపుత్రుడు. కాబట్టి ఈమె కూడా జ్యోత్స్నేవ రజనీకరం పాండ్యేశం అన్వధావత. చంద్రుణ్ణి వెన్నెల ఏ విధంగా అయితే వదలదో అదేవిధంగా మలయధ్వజుణ్ణి వదలకుండా కృష్ణుడి యొక్క పాద ఆరాధన కోసం అని చెప్పి తన భర్త అయినటువంటి మలయధ్వజుడు వెళ్ళిపోతే ఈ పురంజనుడు కూడా కృష్ణారాధన కోసం వెళ్ళిపోయాడు. ఇప్పుడు మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మలయధ్వజుడు అనేటువంటి మానవుడికి కృష్ణ పరమాత్మ యొక్క పాదధ్యానం కావాలి, కృష్ణుడు కావాలి, కృష్ణుడి యొక్క మహత్తరమైనటువంటి పరమాత్మ చైతన్య స్ఫురణ కలిగినప్పుడు విదర్భరాజపుత్రి కింద పుట్టినటువంటి జీవుడు అంటే మనలో ఉండేటువంటి ఆ జీవుడే కృష్ణారాధనము అనేటువంటి ఆ చంద్రుడితో పాటు వెన్నెల కింద మన మనసు కూడా వెళ్ళిపోతుంది అనేటువంటి విషయాన్ని గ్రహించాలి. అంటే ఏమిటన్నమాట? మనం కృష్ణారాధన చేయాలి, కృష్ణుడి పాదాలు పట్టుకోవాలి, భగవద్గీత వినాలి, భాగవతం వినాలి, అందులో ఉండేటువంటి పరమాత్మ యొక్క ఆ మహత్తరమైనటువంటి ఆ తత్వాన్ని ఆకళింపు చేసుకోవాలి అనేటువంటి ఇచ్ఛ మనకి కలిగినప్పుడు అప్పుడు మనలో ఉండి శరీరమే నేను అనుకునేటువంటి జీవుడు బుద్ధి సంస్కరించబడి ఆ బుద్ధి ఈ వెన్నెలలాగా ఈ లోపలుండేటువంటి ఈ జీవుణ్ణి ఫాలో అవుతూ ఆ మలయ పర్వత ప్రాంతానికి మనం వెళ్తామన్నమాట. ఇది అయిన తర్వాత ఏం చేశారు అంటే అక్కడ ఈ మలయధ్వజుడు వీళ్ళు ఈ విదర్భరాజు పుత్రి ఏం చేశారనేటువంటి విషయాన్ని చెప్తూ తత్ర చంద్రవశానామ తామ్రపర్ణీవటోదక తత్పుణ్యసలిలైర్నిత్యముభయత్రాత్మనో మృజన్. అక్కడ మలయ పర్వత ప్రాంతానికి వెళ్ళిపోయారుగా కులాచలం. అక్కడ ఏమిటున్నాయంటే చంద్రవశ, తామ్రపర్ణి, వటోదక అనే 3 నదులు ఉన్నాయి ఇక్కడ మలయ పర్వత ప్రాంతంలో. ఆ 3 నదులు కలిసినటువంటి ఆ ప్రాంతంలో మలయధ్వజుడు
వాటి పవిత్రమైనటువంటి ఆ జలాల్లో ప్రతి దినము కూడా 3 పూట్ల కూడా శుభ్రంగా స్నానం చేస్తూ దేహం యొక్క మాలిన్యాన్ని మాత్రమే కాకుండా మనోమాలిన్యాన్ని కూడా పోగొట్టుకుంటూ ఈ మలయధ్వజుడు అందులో స్నానం చేయడం ప్రారంభించట. తత్ర అక్కడ చంద్రవశానామ తామ్రపర్ణి వటోదక తత్పుణ్యసలిలై ఆ పుణ్యసలిలలో నీళ్ళల్లో ఉభయత్రాత్మనో మృజన్ ఆత్మన తనకు ఉభయత్ర బయట లోపల కూడా శుద్ధి చేసుకునేటువంటి భావనతో ఆయన క్షాళన చేసుకున్నాడు. అంటే ఏమిటనమాట? ఉభయత్ర అంటే రెండిటిలోనూ, ఉభయత్ర అంటే 2 విధాలు అంటాంగా. అంటే ఏమిటనమాట? కాశీ వెళ్ళామనుకోండి, కాశీలోకి వెళ్ళి పుణ్యం చేసుకుంటే, కాశీలో గంగా స్నానం చేస్తే పుణ్యం అండి అంటాం, పాపాలు పోతాయండి అంటాం. అంటే వెళ్ళి చేస్తాం. అంటే ఏమిటనమాట? అక్కడ మనం చేసేటప్పటికి అక్కడ ఉండేటువంటి శారీరకమైనటువంటి మలినమే పోతుంది, మానసికమైనటువంటి మలినం కూడా పోతుంది. పోయింది, ఆ మునిగినంతసేపు మానసికమైనటువంటి మలినం కూడా పోతుంది. కానీ వెంటనే బయటకు వచ్చి షాపింగ్లని అవని ఇవని మళ్ళీ వాళ్ళని తిట్టుకుంటూ వీళ్ళని తిట్టుకుంటూ అవి కావాలని కోరుకుంటూ ఇవి కావాలని కోరుకుంటూ మళ్ళీ ఇవన్నీ తీసుకొని గజస్నానం అంటారు. ఏనుగు స్నానం చేసి మళ్ళీ బయటకు వచ్చేసి ఆ దుమ్మంతా నెత్తి మీద పోసుకున్నట్టు మనం పోసుకుంటూ ఉంటాం. అందువల్ల ఉభయత్ర మాలిన్యాన్ని మృజన్ అంటే క్షాళన చేసుకోవడం. మనసులో ఉండేటువంటి మాలిన్యాన్ని, దేహమైనటువంటి మాలిన్యాన్ని కూడా ఆ 3 నదుల యొక్క సమ్మేళనంలో కూడా మలయధ్వజుడు ఆయన చేశాడయ్యా. చేసిన తర్వాత కందాష్టిభిర్మూలఫలై పుష్పపర్ణై శృణోదకై వర్తమాన శనైర్గాత్రకర్షణం తప ఆస్థితః. అప్పుడు ఆయన వానప్రస్థాశ్రమ స్వరూపం కింద వెళ్ళాడుగా, కాబట్టి అక్కడ దుంపలు, గింజలు, వేళ్ళు, పళ్ళు, పుష్పాలు, ఆకులు, తర్వాత వీటిల్నే భుజిస్తూ ఉండేవాడు. ఒక్కొక్కసారి ఏం చేశాడంటే నీటిని మాత్రమే తాగుతూ శరీరం నిలబడాలి కాబట్టి తపస్సు కింద వెళ్ళాడు కాబట్టి శరీరం నిలబడాలి కాబట్టి నీళ్ళని మాత్రమే తాగుకుంటూ తరంగా శరీరాన్ని కృషింపజేసుకుంటూ తపస్సుని ఆయన అనుష్ఠించడం తప ఆస్థిత, తపించడంలో ఆస్థిత నిలబడ్డాడు, అనుష్ఠిస్తూ ఉన్నాడు తపస్సుని. కంద అష్టిభి అంటే గింజలు, మూలఫలై వ్రాళ్లతో కూడుకున్నటువంటి పళ్ళు, పుష్పపర్ణై పుష్పాలతో ఆకులతోనూ, తృణ ఉదకై గడ్డితోనూ నీటితోనూ, వీటితో మాత్రమే వర్తమాన అంటే దేహాన్ని వర్తించడం కోసం, దేహం పనిచేయడం కోసం వీటిల్ని మాత్రమే తింటూ ఏ విధమైనటువంటి నాలికకి కానీ దృష్టికి కానీ ఏ విధమైనటువంటి అవకాశం ఇవ్వకుండా శరీరం మాత్రం ఖలు ధర్మసాధనం కాబట్టి ఇన్స్ట్రుమెంట్ ఇలా పనిచేయాలి, ఇలా పనిచేసేటువంటి ఇన్స్ట్రుమెంట్తో నేను చేయవలసినటువంటి కార్యం భగవద్ ఆరాధన, ఆత్మచైతన్య ప్రకాశంలో విలీనమవడము అనేటువంటి ఆ లక్ష్యాన్ని డిఫైన్ చేసుకున్నప్పుడు ఈ శరీరం చేసేటువంటి అవరోధాలన్నింటినీ తప్పించుకోవడం కోసం అని చెప్పి తపః అస్థిత తపస్సుని ఆచరించడం ప్రారంభించాడయ్యా. అలాగే ఉంటూ శీతోష్ణ వాతవర్షాణి క్షుత్పిపాసే ప్రియాప్రియే సుఖదుఃఖ ఇతి ద్వంద్వాన్యజయత్ సమదర్శన. సర్వంలోనూ కూడా అప్పటికి ఈ శరీరం నేను అనేటువంటి స్పృహ ఎప్పుడైతే వదిలిపోతుందో, శరీరానికి ఇంద్రియాలకి సంబంధించినటువంటి విషయాల మీద పడేటువంటి ఇంద్రియాలు, మనసు కూడా ఎప్పుడైతే తన కంట్రోల్లోకి వస్తాయో అప్పుడు ఏం జరుగుతుంది అంటే కనిపించేటువంటి ఈ ప్రపంచ వ్యవస్థ అంతట్లోనూ కూడా మలయధ్వజుడు ఈశ్వర్ని దర్శించడం ప్రారంభించాడు. ఇది మనం చేయవలసినటువంటి ఇది సాధన అంటే. మనకి అనేక రకాలైనటువంటి వస్తుజాలాలు కనిపిస్తూ ఉన్నా ఈ వస్తుజాలాలన్నీ కూడా ఒక మహత్తరమైనటువంటి ఒక వెలుగు, ఒక స్వయం ప్రకాశమైనటువంటి ఒక వెలుగుల్లో ఇవన్నీ కూడా ఆ వెలుగే ఈ ఆకారాల కింద కనిపిస్తోంది. ఈ ఆకారాలు కాదు ఆ వెలుగు, అది నీరు కాదు, అది ఎండమావి, అది
సూర్యరశ్మియే నీళ్ల కింద కనిపిస్తోంది అన్నట్టుగా కనిపించేటువంటి ఈ వస్తుజాలాలు ఇవన్నీ కూడా భగవంతుడి యొక్క చైతన్య ప్రకాశమైనటువంటి అది సత్యం, అది జ్ఞానం, అది అనంతమైనటువంటిది, అది నిత్యమైనటువంటి శుద్ధమైనటువంటి ముక్తమైనటువంటి బుద్ధమైనటువంటి ఆ జ్ఞానస్వరూపమే అనేటువంటి విధంగా ఈశ్వరుని దర్శించేటువంటి ఆ మలయధ్వజుడికి అప్పుడు శీతోష్ణాలు కానీ, తర్వాత గాలులు ప్రచండమైనటువంటి గాలులు కానీ, తర్వాత ఆకలి దప్పులు కానీ, ఇది ఇష్టం అది అయిష్టం అనేటువంటిది కానీ, సుఖదుఖాలు అనేటువంటి ఇవన్నిటినీ కూడా ఈశ్వర దర్శనం చేత సమచిత్తంతో ఆయన జయించేశాడయ్యా. ద్వంద్వము అజయత్, ఈ పరస్పర విరుద్ధాలైనటువంటి ద్వంద్వ అనుభూతుల్ని ఈయన జయించేశాడు అన్నాడు. అంటే ఏమిటనమాట, ఫైనల్గా భాగవతం మన ఎక్కడి డ్రైవ్ చేస్తుంది అంటే, మనకి కనిపించేటువంటి సుఖదుఖాలు, రాత్రి పగళ్ళు, శీతోష్ణాలు, తర్వాత ఆకలి దప్పులు, తర్వాత సంతోషాలు, అసంతోషాలు, ఇవన్నిటినీ కూడా జయించి ఇవన్నీ కూడా తెర మీద కదిలేటువంటి ఒకానొక ఆభాసలు ఇలా కనిపిస్తుంది. దే అపియర్ లైక్ దట్ అని నీ మనస్సు అనేటువంటి తెర మీద నీవు మనస్సును కానీ పెట్టుకున్నట్టయితే అప్పుడు నీకు ఆ నిర్వికల్పమైనటువంటి మనస్సే ఆత్మస్వరూపము అంటారు. ఆ స్థితికి మలయధ్వజుడు వెళ్ళాడయ్యా అన్న రేపటి కార్యక్రమంలో ఇంకా ఏం జరిగింది అనేటువంటి విశేషాన్ని చూద్దాం.